ఇప్పుడు మనం కొత్తగా కొన్న క్రోమా అన్బాక్సింగ్ చూద్దాం. 2000 వాట్స్ స్టీమ్ ఐరన్, మోడల్ నెంబర్ AV4412. సో ఇది టాటా వార్ ప్రోడక్ట్. ఇప్పుడు మనం ఇది అన్బాక్సింగ్ చేద్దాం. సో ఇక్కడ మనం చూస్తే 24 months వారంటీ ఉంది. సో ఇక్కడ ఫీచర్స్ ఇచ్చాడు. మోడల్ నెంబర్కి సిరామిక్ కోటెడ్ సోల్ ప్లేట్, సో ఇలా ఆటో కట్ ఆఫ్ ఫీచర్స్, సెల్ఫ్ క్లీన్ ఫంక్షన్, సో ఇవన్నీ ఫంక్షన్ ఇచ్చాడు. నెక్స్ట్ బాక్స్ ఇక్కడ చూస్తాం. ఇది మ్యానుఫ్యాక్చరింగ్ ఆన్ October 2023. సో ఇది న్యూలీ లాంచ్ చేసిన ప్రోడక్ట్ ఇది. సో MRP వచ్చి 2200 ఉంది. సో మన ఎక్స్క్లూజివ్ షోరూంలో కొంటే 2099 రూపీస్కి వస్తుంది. సో 100 రూపీస్, నియర్లీ 100 రూపీస్ తగ్గుతుంది. సో ఇప్పుడు మనం బాక్స్ని ఓపెన్ చేస్తాం. క్రోమా టాటా వారి ఉత్పాదన. సో ఇది మనం క్లియర్గా అబ్జర్వ్ చేస్తే సో మనకి వాటర్ పౌచ్ చేసుకోవడానికి కంటైనర్ ఒకటి ఇచ్చాడు. సో ఇది పక్కన పెడదాం. అలాగే ఐరన్ బాక్స్ అన్బాక్సింగ్ చేద్దాం. సో కవర్స్ తీస్తున్నాను. నెక్స్ట్ బోత్ కవర్స్ తీసాను. నెక్స్ట్ ఇందులో ఇంకేమైనా యాక్సరీస్ ఉన్నాయంటే ఏమీ లేవు, జస్ట్ స్పాంజ్ ఉంది. నెక్స్ట్ నా బిల్ ఉంది. సో ఇప్పుడు మనం దీన్ని ఏం చేద్దామంటే అసలు ఇందులో ఏమేమి ఉన్నాయో చూద్దాం. బాక్స్ క్లోజ్ చేసి సో ఇది కలర్ అయితే నాకు బాగా నచ్చింది. సో 2000 వాట్స్ కదా. సో నెక్స్ట్ ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఏమేమి ఇచ్చాడో చూద్దాం. సో ఇక్కడ ఏమో నైలాన్ ఇచ్చాడు, రైలాన్ ఇచ్చాడు, సిల్క్ ఇచ్చాడు, వూల్ ఇచ్చాడు, కాటన్ ఇచ్చాడు, ఆఫ్. సో ఇది ఆఫ్ పొజిషన్. ఓకే. సో ఇక్కడ మనం క్లియర్గా చూస్తే వాడు బాక్స్ మీద ఇచ్చిన ఫీచర్స్ అన్నీ ఇక్కడ ఇచ్చాడు. సెల్ఫ్ క్లీన్, అలాగే స్ప్రే, స్టీమ్, వెర్టికల్ స్టీమ్ కూడా ఇచ్చాడు. సో ఇది సిరామిక్ కోటెడ్ ప్లేట్. ఓకేనా. సో ఇది మనం చెక్ చేసుకోవాలి. మోడల్ నెంబర్ అది కూడా. సేఫ్టీ ప్రికాషన్స్ మేడ్ ఇన్ ఇండియా, టాటా వారి ఉత్పాదన అని చెప్పి వాళ్ళే కొన్నాను. నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే ఇది వాటర్ పౌచ్ చేయడానికి హోల్. మనకు ఆల్రెడీ ఇందాక వెజల్ ఇచ్చాడు కదా. సో దాంట్లో వాటర్ పౌచ్ చేసుకొని ఇక్కడ మనం ఇందులో పౌచ్ చేసి లాక్ చేసాడు. సో ఇక్కడ మ్యాక్సిమం మినిమమ్ అని ఇచ్చాడు. అలాగే మన వాటర్ స్ప్రింక్లర్ కావాలంటే ఇక్కడ హోల్ ఇచ్చాడు చూడండి. ఇక్కడ మనం ఈ 2 బటన్స్ ఎట్ ఎ టైం ప్రెస్ చేస్తే మనకి వాటర్ అనేది స్ప్రింకిల్ అవుతుంది. సో ఇప్పుడు మనం ఇందులో ఏం చేద్దామంటే వాటర్ని పౌచ్ చేద్దాం. సో వాటర్ని పౌచ్ చేసినప్పుడు ఒకసారి ఎలా ఉందో చెక్ చేద్దాం. సో ఇది ఎలా ప్లేస్ చేశాను. సో అలాగే మనకి ఇక్కడ ఇండికేషన్ లైట్స్ ఇక్కడ వస్తాయి. ఇప్పుడు మనం పవర్ ఆన్ చేయగానే ఇక్కడ ఇండికేషన్ లైట్స్ వస్తాయి. ఒకసారి మనం చెక్ చేద్దాం. దీనికంటే ముందు మనం వాటర్ని పవర్ చేద్దాం. ఓకే. సో వాటర్ 410 ml అని ఇచ్చాడు. ఒకసారి మరి మనం చెక్ చేద్దాం ఎంత ml ఆఫ్ వాటర్ ఇందులో పౌరింగ్ అవుతుంది అన్నది మనం చెక్ చేద్దాం. ఓకే. సో మ్యాక్సిమం ఇందులో వాటర్ వేసినప్పుడు మినరల్ వాటర్ వేసుకోండి. వాష్రూమ్లో వాటర్ అది వేయొద్దు, ఎందుకంటే ఇందులో శుద్ధ అది ఉంటుంది. ఇప్పుడు నేను ఈ వాటర్ని ఇందులో పవర్ చేస్తాను. కంప్లీటెడ్. సో మనం లీటర్ బాటిల్ తీసుకున్నాను. వెజల్తో వేయడం కంటే లీటర్ బాక్స్లో వేయడం, మనకి లీటర్ బాటిల్ని పౌచ్ చేస్తున్నాను. సో ఇప్పుడు కూడా వాటర్ని వేసేటప్పుడు దీన్ని ఇలా వెర్టికల్గా ప్లేస్ చేసి వాటర్ వేయాలి.
ఇక్కడ మనకి మ్యాక్సిమం ఇచ్చాడు చూడండి. సో మనం వాటర్ వేసినప్పుడు ఇది మ్యాక్సిమం లెవెల్. సో అక్కడ వరకు వేసి ఇది లాక్ చేసేస్తున్నాం. ఓకే, సో ఇప్పుడు చెక్ చేసుకో. సో ఇందులో సెల్ఫ్ క్లీనింగ్ బటన్ కూడా ఉంది. బటన్ ప్రెస్ చేస్తే అది క్లీన్ చేసుకుంటుంది. సో ఇక్కడ మనం చూద్దాం వాటర్ స్ప్రింక్లర్ కూడా ఎలా వస్తుందో ఒకసారి నేను స్ప్రే చేసి చూపిస్తాను. ఓకే, వాటర్ స్ప్రింక్లర్ కూడా ఎక్కువే ఉంది. ఇప్పుడు మనం ఇది పవర్ పెట్టి చెక్ చేద్దాం. దీని బ్యాక్ సైడ్ రబ్బర్ ఏమీ ఇవ్వలేదు మనం ప్లేస్ చేసినప్పుడు. సో మనం ఏదైనా క్లాత్ మీద ప్లేస్ చేసుకోవడం బెస్ట్. సో ఇది వచ్చి ఈ సాకెట్ వచ్చి 16 amps 250 volts వేసి ఇచ్చాడు, 16 amps. సో ఇది నార్మల్ సాకెట్లో సరిపోవట్లేదు. దీనికి మళ్ళీ స్పెషల్ సాకెట్ వేసుకోవాలి. ఇది మా రూమ్లో ఈ సాకెట్ లేదు. సో అందుకని ప్రజెంట్ మనం ఇది క్లోజ్ చేస్తున్నాం వీడియో.